గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఈ 3 క్వశ్చన్స్ గురించి వాటి ఆన్సర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియోలో ఇస్తాను, చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఈ 4th క్వశ్చన్ గురించి డిస్కస్ చేయాలి. 4th క్వశ్చన్. సో అందులో ఏమడుగుతున్నాడంటే గివ్ ద ఐయుపిఎస్సి నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ అంటున్నాడు. అంటే కింద 6 కాంపౌండ్స్ ఇచ్చాడు టోటల్గా. వాటి యొక్క ఐయుపిఎస్సి నేమ్స్ మనం రాయాలి. ఓకే, ఈ ఫస్ట్ కాంపౌండ్ మనం చూస్తే ఇక్కడ ఇదొక కార్బన్ 1, కార్బన్ 2, ఇదొక కార్బన్ 3. జనరల్గా ఇది 3 అనమాట. సో 3 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫినైల్ గ్రూప్ ఉంది, బెంజీన్ రింగ్ ఉంది. బెంజీన్ రింగ్ని ఇంకో నేమ్తో మనం ఏ విధంగా పిలుస్తామంటే ఫినైల్ రింగ్ అంటాం. ఫినైల్ రింగ్, PHENYL అనమాట. ఫినైల్ అంటాం అనమాట. ఫినైల్ అంటాం అనమాట. సో ఆ ఫినైల్ రింగ్ అనేది ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి దాని యొక్క పేరు ఐయుపిఎస్సి నేమ్ ఏమవుతుందంటే 1 ఫినైల్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఫినైల్ ఉంది కాబట్టి 1 ఫినైల్. టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. సో టోటల్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి అది ప్రోపేన్ అవుతుంది. ప్రోపేన్, 1 ఫినైల్ ప్రోపేన్ అనేది దాని యొక్క ఐయుపిఎస్సి నామన్క్లేచర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే బి. మనం ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ సైనో గ్రూప్ ఉంది, అంటే నైట్రిల్ అనమాట. నైట్రిల్. సో దానికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 కార్బన్స్ ఉన్నాయి. సో థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది. సో దాని నేమ్ అవుతుందంటే 3 మిథైల్ గ్రూప్ ఉంది కదా, మిథైల్, క్యాపిటల్ M ఉండాలి, మిథైల్. ఇది ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? టోటల్గా 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్ నైట్రిల్ అంటారు. పెంటేన్ నైట్రిల్ అంటారు. పెంటేన్ నైట్రిల్. ఎందుకంటే 5 కార్బన్స్ ఉన్నాయి. సైనో గ్రూప్ మీద ఉన్న కార్బన్ కూడా మనం కౌంట్ చేయాలన్నమాట. సో దాని పేరు ఏంటంటే, కాంపౌండ్ యొక్క పేరు ఏంటి? 3 మిథైల్ పెంటేన్ నైట్రిల్. ఓకే, సో అది సెకండ్ బి క్వశ్చన్ గురించి అది. సో థర్డ్ అంటే సి బిట్ చూస్తే, ఈ బిట్ చూస్తే మనకి నెంబరింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు నుంచి ఇవ్వాలి. ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇస్తే మిథైల్కి థర్డ్ పొజిషన్ వస్తుంది, థర్డ్ కార్బన్ వస్తుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తే ఈ మిథైల్ సబ్స్టిట్యూయెంట్కి సెకండ్ పొజిషన్ వస్తుంది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇవ్వాలి. ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7 కార్బన్స్ ఉన్నాయి. సో సెకండ్ పొజిషన్ దగ్గర, ఫిఫ్త్ పొజిషన్ దగ్గర మిథైల్స్ ఉన్నాయన్నమాట. సో దాని పేరు ఏమొస్తుందంటే 2, 5 డైమిథైల్. ఎందుకంటే రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇదొకటి. సెకండ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2, 5 డైమిథైల్. టోటల్ కార్బన్స్ ఎన్ని? 7 ఉన్నాయి కాబట్టి హెప్టేన్. ఆల్కేన్ కాబట్టి అది హెప్టేన్ అనమాట. HEPTANA హెప్టేన్. ఓకే, 2, 5 డైమిథైల్ హెప్టేన్ దాని పేరు. ఓకే, ఇక్కడ రాయడానికి సరిగ్గా రావట్లేదు. సో మీరు వాయిస్ వినండి. 2, 5 డైమిథైల్ హెప్టేన్ అనమాట. ఓకే, అది సి బిట్ గురించి.
సో నెక్స్ట్ ఏంటంటే డి బిట్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం నెంబరింగ్ ఇవ్వాలి, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇస్తే మనకి సబ్స్టిట్యూయెంట్ కార్బన్ అనేది 1 2 3 4 5th పొజిషన్ దగ్గర ఉంటుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇస్తే మనకి సబ్స్టిట్యూయెంట్ కార్బన్ అనేది మనకి 3rd పొజిషన్ దగ్గర వస్తుంది అన్నమాట. కాబట్టి స్మాల్ నెంబర్ అనేది రావాలి కాబట్టి సబ్స్టిట్యూయెంట్స్కి మనకి 1 2 3 4 5 6 7. సో టోటల్గా 7 కార్బన్స్ ఉన్నాయి. 3rd పొజిషన్ దగ్గర క్లోరో గ్రూపు బ్రోమో గ్రూప్ ఉంది కాబట్టి దాని నేమ్ ఏమొస్తుందంటే 3 క్లోరో రాదు, బ్రోమో వస్తుంది. ఎందుకంటే బి అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి బి అంటే బ్రోమో ఫస్ట్ వస్తుంది అన్నమాట. 3 బ్రోమో మళ్ళీ 3 క్లోరో హెప్టేన్ అనమాట. అది కూడా 7 కార్బన్స్ ఉన్నాయి. టోటల్గా 7 కార్బన్స్ ఉంది కాబట్టి హెప్టేన్ అంటే 3 బ్రోమో 3 క్లోరో హెప్టేన్ అనమాట దాని పేరు. ఓకే. సో తర్వాత క్వశ్చన్ చూస్తే మనం తర్వాత బిట్ చూస్తే ఈ బిట్. చూస్తే ఇది ఆల్డిహైడ్ అనమాట. ఇది ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. అది దానికి ఎప్పుడు కూడా ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి, ఎందుకంటే తర్వాత గ్రూప్ క్లోరో ఉంది, ఆల్డిహైడ్ ఉంది, క్లోరో ఉంది, అంటే 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఆల్డిహైడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది కాబట్టి దానికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి 1, తర్వాత 2, ఇది 3, అంటే 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీని పేరు ఏమొస్తుందంటే 3 క్లోరో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనాల్ వస్తుంది అనమాట. 3 క్లోరో NaL వస్తుంది. ఏఎల్ ఓఎల్ కాదు, ఏఎల్ అనమాట. ఎందుకు ఆల్డిహైడ్ కదా అది, కాబట్టి ఏఎల్ వస్తుంది, ఏఎల్ వస్తుంది చివరిలో. సో 3 క్లోరో ప్రొపనాల్ అనేది దాని పేరు అనమాట. ఓకే. సో ఆ విధంగా మనం 5th కార్బన్కి మనం అంటే 5th కాంపౌండ్కి మనం IUPAC నామన్క్లేచర్ రాస్తాం అనమాట. తర్వాత కాంపౌండ్ మనకి ఎఫ్ అనమాట. ఎఫ్ బిట్ చూస్తే మనకి ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి OH ఉంది, ఇంకోటి క్లోరో ఉంది అన్నమాట, డైక్లోరో ఉంది. OHకి క్లోరోకి మధ్యలో ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది, OHకి ఉంటుంది. కాబట్టి ఆ OH అటాచ్ అయినటువంటి కార్బన్కి ఫస్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, దాని పక్కన 2 వస్తుంది. 2 కార్బన్సే ఉన్నాయి దాని మీద కాబట్టి దాని నేమ్ ఏమొస్తుందంటే 2,2 డైక్లోరో ఇథనాల్ అనేసి వస్తుంది అనమాట. 2,2 డైక్లోరో ఇథనాల్ అంటే 2,2 2 క్లోరోస్ ఉంది కాబట్టి 2,2 అనేది రిపీట్ అవుతుంది. క్లోరో అనకూడదు, డైక్లోరో అనాలి. డైక్లోరో ఇథనాల్ 1 ఇథనాల్ అనేసి అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లోరోకి మనం 2,2 ఇచ్చాం కాబట్టి OH అనేది ఫస్ట్ దగ్గరే వస్తుంది అనేసి అర్థమవుతుంది. అది కూడా OH అనేది క్లోరో దగ్గర ఉంటే 2,2 అన్నాం, మనం 1,1 అంటాం. కాబట్టి ఇది ఇథనాల్ అనేసి రాస్తే సరిపోతుంది. NOL అనమాట, ఓఎల్ ఎందుకంటే ఆల్కహాల్ కాబట్టి ఇథనాల్ అనేసి రాస్తాం అనమాట. సో ఈ విధంగా మనం ABCDEF అనేటటువంటి బిట్స్కి IUPAC నామన్క్లేచర్ని రాసాము. ఇప్పుడు దాని తర్వాత మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే 5th ఇది 5th విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్స్ కన్సర్న్డ్. అంటే ప్రతి దాంట్లో ఏలో 2 ఇచ్చాడు, ఏలో 2 ఇచ్చాడు, బిలో 2 ఇచ్చాడు, సిలో 2 ఇచ్చాడు, డిలో 2 ఇచ్చాడు, అంటే 4 బిట్స్ ఇచ్చాడు ABCD అనేసి. ప్రతి బిట్లో 2 నేమ్స్ ఇచ్చాడు అనమాట. IUPAC
2 నేమ్స్ ఇచ్చాడనమాట. ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అనేసి అడిగాడనమాట. సో ఇక్కడ ఏలో చూస్తే మనం 2,2 డైమిథైల్ పెంటేన్ అన్నాడు. ఇక్కడ ఆర్ 2 డైమిథైల్ పెంటేన్ అన్నాడు. డై అనేది వస్తే డై అంటే 2 మిథైల్స్ అన్నమాట. అప్పుడు మనకి సింగిల్ 2 రాదు, 2,2 వస్తుంది. కాబట్టి డై అనేది ఎక్కడ వచ్చినా సరే మనకి 2,2 కానీ 3,3 కానీ 4,4 కానీ 5,5 కానీ అలా వస్తుంది. కాబట్టి ఇక్కడ డై మిథైల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 2,2 అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ ఏలో ఇది కరెక్ట్ అనమాట. ఇది రాంగ్ అనమాట, ఇది రాంగ్. ఓకే, సో కరెక్ట్ అనేది నేను సర్కిల్ చేస్తున్నాను, అది చూడండి. యాక్చువల్గా దాని స్ట్రక్చర్ మనం డ్రా చేస్తే ఎలా ఉంటుందంటే పెంటేన్ కాబట్టి 1 2 3 4 5 ఇది. సో 2,2 అంటే ఇక్కడ మిథైల్ ఉంటుంది, ఇక్కడ మిథైల్ ఉంటుంది. అది దాని స్ట్రక్చర్ అనమాట. 2,2 డైమిథైల్ పెంటేన్ అనేది ఈ స్ట్రక్చర్ అనమాట, ఈ స్ట్రక్చర్. ఓకే, దాని తర్వాత బి బిట్ ఏమన్నాడు, 2,4,7 ట్రైమిథైల్ ఆక్టేన్ అన్నాడు. 2,4,7 ట్రైమిథైల్ ఆక్టేన్ అన్నాడు. ఆర్ 2,5,7 ట్రైమిథైల్ ఆక్టేన్ అన్నాడు. ఫస్ట్ మనం దీనికి స్ట్రక్చర్ రాదు, అది కానీ ఇది కానీ అన్నాడు. అంటే ఆక్టేన్ అంటే 8 కార్బన్స్ కాబట్టి, ఆక్టేన్ అంటే 8 కార్బన్స్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 ఇది ఆక్టేన్ చైన్. ఇది సెకండ్ పొజిషన్ దగ్గర మిథైల్ అంటున్నాడు. సెకండ్ పొజిషన్ దగ్గర ఒక్క నిమిషం, సెకండ్ పొజిషన్ దగ్గర మిథైల్ అంటున్నాడు ఇలాగా. తర్వాత ఫోర్త్ పొజిషన్ అంటే 1 2 3 4 ఇక్కడ మిథైల్ అంటున్నాడు ఇలాగా. తర్వాత 7 అన్నమాట, అంటే 1 2 3 4 5 6 7 అన్నమాట. ఇక్కడ ఇలాగ ఈ స్ట్రక్చర్ వస్తుంది. 2,4,7 ట్రైమిథైల్ ఆక్టేన్కి ఈ స్ట్రక్చర్ వస్తుంది. దాని తర్వాత ఏమన్నాడు, 2,5,7 అంటున్నాడు. అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం నెంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 అంటే ఈ సైడ్ నుంచి ఇస్తే నంబరింగ్, మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇస్తే ఈ నేమ్ వస్తుంది, 2,4,7 అనేసి నేమ్ వస్తుంది. అదే నంబరింగ్ అనేది మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇస్తే 2,5,7 ట్రైమిథైల్ ఆక్టేన్ అనేసి మనకి నంబరింగ్ వస్తుంది అనమాట. కానీ మనకి యాక్చువల్గా సబ్స్టిట్యూయెంట్స్ యొక్క నంబరింగ్ అనేది లోవెస్ట్ నెంబర్ రావాలి. కాబట్టి మనం 2,4,7 అనేది 2,5,7తో కంపేర్ చేస్తే చిన్నది. కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచే నెంబరింగ్ అనేది మనకి వస్తుంది అనమాట. కాబట్టి ఇది 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా నెంబరింగ్ ఇవ్వాలి. మనం ఈ సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ సైడ్ నుంచి ఇస్తే మనకి 2,5,7 వస్తుంది అనమాట. సో చిన్న నెంబర్స్ మనం వచ్చేటట్టు నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. ఐయుపిఎస్సి రూల్ అది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్స్లో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనమాట, ఇది రాంగ్. ఓకే, తర్వాత సి అనేది సి బిట్లో మనకి ఇది తీసేద్దాం. సి బిట్లో చూస్తే మనకి ఏమంటున్నాడంటే 2-chloro-4-methyl pentane, 2-chloro-4-methyl pentane ఆర్ 4-chloro-2-methyl pentane. ఫస్ట్ మనం స్ట్రక్చర్ రాద్దాం. 4-methyl పెంటేన్ అంటున్నాడు కాబట్టి 5 కార్బన్స్, 1 2 3 4 5. ఇది 2-chloro అంటే ఇక్కడ క్లోరో, 4-methyl అంటే మిథైల్, ఇక్కడ మిథైల్. ఓకే, సో అంటే నెంబరింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇవ్వాలా లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇవ్వాలా. యాక్చువల్గా క్లోరో మిథైల్ 2 సబ్స్టెంట్స్ ఉన్నాయి. అంటే క్లోరో అనేది సితో స్టార్ట్ అవుతుంది,
మిథైల్ అనేది ఎంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం పలకాల్సిన సబ్స్టిట్యూయెంట్స్ ఏంటి? క్లోరో. కాబట్టి ఫస్ట్ మనం పలకాల్సిన సబ్స్టిట్యూయెంట్ క్లోరో, కాబట్టి దానికి తక్కువ నెంబర్ రావాలి. కాబట్టి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తే మనకి క్లోరోకి 2 వస్తుంది, మిథైల్కి 4 వస్తుంది. కాబట్టి 2 క్లోరో 4 మిథైల్ పెంటేన్ అనేది కరెక్ట్ అనమాట. అంటే ఇది ఫస్ట్ది కరెక్ట్. 2 క్లోరో 4 మిథైల్ పెంటేన్ అనేది మనకి కరెక్ట్ అనమాట. ఇది అదే ఇటు నుంచి ఇచ్చామనుకో, అప్పుడు మనకి ఫస్ట్ మిథైల్ దగ్గర 2 వస్తుంది, క్లోరో దగ్గర 4 వస్తుంది. కాబట్టి అది ఏమవుతుంది? 4 క్లోరో 2 మిథైల్ పెంటేన్ వస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూయెంట్స్కి ఎప్పుడు కూడా ఫస్ట్ పలికేటటువంటి సబ్స్టిట్యూయెంట్కి మనకి తక్కువ నెంబర్ వచ్చేలాగా మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. కాబట్టి మనకి క్లోరోకి చిన్న నెంబర్ వచ్చేలాగా మనం ఇవ్వాలి. కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్స్లో ఫస్ట్ వచ్చే సబ్స్టిట్యూయెంట్కి చిన్న నెంబర్ వచ్చేలాగా మనం ఇవ్వాలి. కాబట్టి 2 క్లోరో 4 మిథైల్ పెంటేన్ అనేది దాని నేమ్ అవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత ఇది తీసేద్దాం. తర్వాత మనకి డివిట్ ఇది. సో బ్యూట్ 3-1-OL అంటున్నాడు, లేకపోతే బ్యూట్ 4-OL-1-IN అంటున్నాడు. అంటే దాని స్ట్రక్చర్ అనేది బ్యూట్ సిస్టమ్ అండి. అంటే 4 కార్బన్ సిస్టమ్. ఇది ట్రిపుల్ బాండ్, ఇక్కడ నుంచి మనకి 3 ఇదనమాట. 1 2 3 4 ఇక్కడ OH ఉంది. ఇది స్ట్రక్చర్ అనేది ఇది. ఇప్పుడు ఇక్కడ ఆల్కైన్ ఉంది, ఇక్కడ ఆల్కైన్ ఉంది, ఇక్కడ OH ఉంది, ఇక్కడ ఆల్కైన్ ఉంది, ఇక్కడ OH ఉంది. ఆ రెండిట్లో ప్రిఫరెన్స్ అనేది OHకి ఎక్కువ. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే మనకి ప్రయారిటీ ఆర్డర్ ఉంది. కాబట్టి ఆ ప్రయారిటీ ఆర్డర్ అనేది మనం వీడియోస్ డిస్కస్ చేసేటప్పుడు మనం చేసాము. సో ఆ ప్రయారిటీ ఆర్డర్ని బట్టి OH అనేది ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది, దాని తర్వాత ఆల్కైన్ అనేది వస్తుంది అన్నమాట ఈ రెండిట్లో. కాబట్టి OH అటాచ్ అయినటువంటి కార్బన్కి ఫస్ట్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. అంటే ఆల్కైన్కి ఇదొక కార్బన్ వస్తుంది, ఇదొక కార్బన్ అవుతుంది. సో ఇక్కడే 1 ఇదొక కార్బన్. కాబట్టి దాని యొక్క పేరు ఏమవుతుందంటే థర్డ్ పొజిషన్ దగ్గర ఆల్కైన్ ఉంది, కాబట్టి టోటల్గా 4 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి దాని పేరు ఏమవుతుందంటే బ్యూట్ 3-IN. అంటే థర్డ్ పొజిషన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్ వస్తుంది. ఫస్ట్ కార్బన్ దగ్గర 1 OL ఆల్కహాల్ ఉంది కాబట్టి 1 OL వస్తుంది. కానీ బ్యూట్ 4 OL 1 IN అవ్వదు అనమాట. ఇది అవ్వదు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రయారిటీ ఆర్డర్ అనమాట, OHకి ప్రయారిటీ ఎక్కువ కాబట్టి. ఓకే, సో అది మనకి ఇచ్చినటువంటి 2 నేమ్స్లో, ఈ స్ట్రక్చర్కి 2 నేమ్స్లో ఫస్ట్ నేమ్ అంటే బ్యూట్ 3-IN-1-OL అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం 2 క్వశ్చన్స్ చూసాము. ఫోర్త్ క్వశ్చన్లో మనం IUPAC నేమ్స్ రాసాము. 5th క్వశ్చన్లో మనం ఇచ్చినటువంటి ఈచ్ బిట్లో ఇచ్చినటువంటి 2 నేమ్స్లో ఏది కరెక్ట్ మనం చూసాము. సో ఇక్కడ మనం ఆపుదాము. రేపు మనం ఇంకో క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్కడ హోమోలాగస్ సిరీస్ మీద క్వశ్చన్ అడిగాడు, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, అప్పటివరకు టేక్ కేర్, బాయ్.